జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడనుకొని వైసీపీలో చేరాను, తప్పు తెలుసుకొని టీడీపీకి వచ్చానన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. కేవలం సంక్షేమంతోనే రాష్ట్రం బాగుపడిందని, అభివృద్ధి దిశగా పాలసీలు ఉండాలని పేర్కొన్నారు. పార్టీ మారినందుకు కక్ష సాధింపు చర్యలో భాగంగా వైసీపీ తనపై కేసులు పెట్టాలని చూస్తుందని, తాను కేసులకు భయపడనంటూ తెలిపారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, దేవినేని ఉమాకు టికెట్ ఇచ్చినా, తనకు టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. మంచి ముహూర్తం చూసుకొని మొన్న 2వ తారీఖున హైదరాబాద్లో గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరి ఈరోజు దీనికి ముందు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారిని కలిసి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. పెద్దలను కూడా కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను కూడా కార్యక్రమాలు నిర్వహించడానికి తొలి అడుగుగా పార్టీ కార్యాలయానికి వచ్చి అందరినీ కలిసి వెళ్దామని చెప్పి రావటం జరిగింది. తప్పకుండా రఘురామ్ గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ఆశయాలకి సిద్ధాంతాలకి అనుగుణంగా భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీతో కలిసి పనిచేస్తానని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం నా వంతు నిరంతరం కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ తెలుసు మొన్న 2వ తారీఖున హైదరాబాద్లో శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారు, మైలవరం ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానింపబడ్డారు. ఆ రోజు హైదరాబాద్లో మైలవరం నుంచి చాలామంది మరి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించబడి ఆ రోజున బాబు గారి చేత ఈ యొక్క కండువాలు అవి కప్పుకోవటం అనేది జరిగింది. ఈరోజు ప్రత్యేకించి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఇక్కడికి రావటం, వారు మర్యాదపూర్వకంగా నన్ను కలవటానికి ఇక్కడికి విచ్చేశారు.